ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు, శుభములు. ప్రత్యేకంగా ఈరోజు నేను ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. దయచేసి ఏకీభవించండి. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం నాయన. ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా లోటును తీర్చివేయండి. ప్రతి అవసరత ప్రతి అక్కర తీర్చండి. మీ వాక్యం సెలవుస్తున్నది ఆయన నమ్ముట నీవునైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే. మార్క్స్ వార్త 9:23. దేవా, నేను నమ్ముతున్నా, మీ మీద విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తున్నా. అబ్రాహాం దీవించినట్లు, ఇస్సాకును దీవించిన, యాకోబును దీవించినట్లు ఎవరైతే ఇప్పుడు విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళని దీవించండి ఆయన. ఆర్థికంగా అన్ని విషయంలో ఆదుకోండి, కృప చూపించండి. లోన్ కట్టుకోవడానికి కృప చూపించండి. హౌస్ రెంట్ కట్టుకోవడానికి కృప చూపించండి. ఫీజులు కట్టుకోవడానికి కృప చూపించండి. అన్ని విషయంలో ఆదుకోండి ఆయన. అన్ని విషయంలో కృప చూపించండి. మీ కృపే ఆధారం తండ్రి. మీ కృపను బట్టే ప్రార్థన చేస్తున్నాం. మీ కృపను బట్టే జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆర్థిక వనరులు దయచేయమని, ప్రతి అవసరత ప్రతి అక్కర తీర్చమని, ప్రతి ఒక్కరిని పేరు పేరు అందరం దీవించమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.